పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనవసర ఖర్చులు చేస్తోందని కాగ్ వెల్లడించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలవరంపై డబ్బు వృధా చేస్తున్నారని కాగ్ తెలిపినా ప్రభుత్వానికి పట్టడం లేదని వ్యాఖ్యానించారు. పీఏసీ సమావేశాలకు ప్రభుత్వాధికారులు వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో 96,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే 3 ఏళ్లలో ప్రభుత్వం 68 కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనవసర ఖర్చులు చేస్తుందని కాగ్ వెల్లడించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలవరంపై డబ్బు వృధా చేస్తున్నారని కాగ్ తెలిపినా ప్రభుత్వానికి పట్టడం లేదని వ్యాఖ్యానించారు. పీఏసీ సమావేశాలకు ప్రభుత్వాధికారులు వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో 96,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే 3 ఏళ్లలో ప్రభుత్వం 68 కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. రాజస్థాన్లో 4,000 కోట్లతో రాష్ట్రమంతా మంచినీటిని అందిస్తున్నారని, కృష్ణా పుష్కరాల పేరుతో ప్రభుత్వం 3,000 కోట్లు ఖర్చు చేసిందని మండిపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఏదైతే బుగ్గన రాజేంద్ర ప్రసాద్ పీఏసీ చైర్మన్ గా నిర్వహించినటువంటి ఏదైతే సమీక్షా సమావేశాలు ఉన్నాయో నిన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ రోజు మున్సిపల్ శాఖ మీద సమీక్షా సమావేశాలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీటింగ్ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. దీంట్లో బుగ్గన రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ ఉండటంతో ఫైనాన్స్ కమిటీకి సంబంధించిన ఫైనాన్స్ శాఖలో జరుగుతున్నటువంటి ఏదైతే ఆర్భాటాలకు పోయి ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ లేకుండా చేస్తుందో ప్రభుత్వం, దాని మీద ప్రభుత్వంపై తీవ్రంగానే బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర విభజన అప్పుడు 96,000 కోట్ల రూపాయలు ఉన్న అప్పుతో మనం రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు అదే రాష్ట్రం జరిగిన 3 ఏళ్లలో 68,000 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పేసి ప్రభుత్వం ఆర్భాటాలకు పోయి ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపించారు. అదేవిధంగా ఫైనాన్స్ సెక్టార్ లో సంబంధించిన కీలక మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులకు ప్రభుత్వం ఎటువంటి విధంగా కూడా స్పందించడం లేదని, కొత్త విధానాలకు నాంది పలకకుండా ప్రతి ఒక్కటి కూడా పెట్టుబడులను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఆ ప్రభుత్వం చెప్తున్న వాటికి ఇక్కడ విరుద్ధంగా జరుగుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటికే 68,000 కోట్ల రూపాయల అప్పు భారం పెరిగిపోయిందని చెప్పేసి కూడా బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రధానంగా ఆరోపించారు. దాంతో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన ఏదైతే సమీక్షా సమావేశంలో ప్రధానంగా విశాఖకు సంబంధించిన అండర్ డ్రైనేజ్ పనుల మీద సమీక్ష సమావేశం నిర్వహించారు. చెప్పిన అటువంటి అండర్ డ్రైనేజీకి సంబంధిత కాలానికి పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికి కూడా పనులు వేగవంతం లేకపోవడంపై బుగ్గన రాజేంద్రనాథ్ ఇప్పటికే దాని మీద తీవ్రంగా మండిపడ్డారు. ఏదైతే కమిటీ మీటింగులు ఏవైతే ఉంటాయో కౌన్సిల్ కమిటీ మీటింగులు వాటికి అధికారులు హాజరు శాతం అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం ఏదైతే జన్మభూమి వంటి కార్యక్రమాలు ప్రధానంగా జరపడంతోనే ఇలాంటి అధికారులు లేకపోవడంతో కీలక విషయాలపై చర్చించడానికి తగు సమయం లేకుండా పోతుందని చెప్పేసి కూడా బుగ్గన రాజేంద్రనాథ్ ప్రధానంగా ఆరోపించారు. ఏదైతే అసెంబ్లీ కమిటీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ కమిటీ, లెజిస్లేటివ్ కమిటీ సమావేశాలకు అధికారులను పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ప్రభుత్వం ఇటువంటి కమిటీ మీటింగులకి పంపించకుండా ప్రభుత్వ అధికారులను ఇటు జన్మభూమి అటువంటి కార్యక్రమాలకు వాడుకోవడం వల్ల ఇప్పుడు ఏదైతే సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సిన టైంలో అధికారులు లేకపోవడంతో పూర్తి క్లారిటీ అయితే శాఖాపరమైన పనుల విషయంలో రావటం లేదని చెప్పేసి కూడా బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. శివ, అయితే పోలవరంపై డబ్బు వృధా చేస్తున్నారని కాగ్ తెలిపినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదని రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇందులో అసలు ఇది కేవలం ఆరోపణలేనా? ఇందులో ఏమైనా వాస్తవం ఉందా? అసలు
పోయిన సంవత్సరం జరిగినటువంటి మార్చిలో జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అప్పుడు కాగ్ ఒక సంచలనాత్మకమైన రిపోర్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించింది. ఆ ప్రభుత్వానికి పంపించినటువంటి ఏదైతే కాగ్ రిపోర్ట్ ఉందో ఆ కాగ్ రిపోర్ట్ లో పోలవరం పనులపై ఇప్పటికే 130 కోట్ల రూపాయల వరకు మేర అనవసర ఖర్చులు జరిగిందని చెప్పేసి కూడా కాగ్ దీంట్లో ప్రధానంగా పేర్కొంది. దీన్ని ఏదైతే ఫైనాన్స్ సెక్టార్ కు సంబంధించిన ఏదైతే నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఈ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో ఈ కమిటీ కూడా ఈ కాగ్ రిపోర్ట్ మీద ప్రధానంగా సమీక్షించారు. ఈ సమీక్షలో పోలవరం పనులపై 130 కోట్ల రూపాయలను ఇప్పటికే అనవసరంగా ఖర్చు చేసినటువంటి మొత్తం నివేదికను కూడా అధికారులు మొత్తం ఈ కమిటీలో సమీక్షించినట్లు తెలుస్తుంది. ఈ కమిటీలో సమీక్షించిన తర్వాత వీటి మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ కూడా కోరడం జరిగింది. అయితే మొత్తం మీద అయితే పోలవరం పనుల్లో 130 కోట్ల రూపాయల మేర అనవసర ఖర్చులు జరిగిందని చెప్పి కాగ్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ కి సంబంధించిన నివేదికను కమిటీకి అందజేయాలని చెప్పేసి కూడా ఫైనాన్స్ అధికారులకు తెలియజేయడం జరిగింది. మొత్తం మీద లక్ష్మి ఓవరాల్ గా చూసుకుంటే ఫైనాన్స్ సెక్టార్ లో ఇప్పటికే 68,000 కోట్ల రూపాయల పెనుభారం ఏ విధంగా పెరిగింది అనే దాన్ని కూడా మళ్ళీ జరగబోయే ఫైనాన్స్ సమీక్షా సమావేశంలో వెల్లడించాలని చెప్పేసి కూడా బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరడం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శివ.